పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం చదువుకున్నాం. బబులోను రాజైన నెబుకద్రెజరు యోధా దేశంలో రాజుగా నియమించిన యెషయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు. రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహూ కలను యాజకుడైన మాయాసేయ కుమారుడగు జెఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు పంపి, దయచేసి మా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమని మనవి చేసెను. అప్పటికి వారు ఇర్మియాను చెరసాలలో ఉంచి ఉండగా లేదు. అతడు ప్రజల మధ్యను సంచరించుచుండెను. ఫరో దండు ఐగుప్తులో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయుచున్న కల్దీయులు సమాచారం విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యోధా రాజుతోనూ నీవిలాగా చెప్పవలెను. మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళెను. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చివేయుదురు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళెదురు అనుకుని మిమ్మును మీరు మోసపూచుకొనకుడి. వారు వెళ్ళనే వెళ్ళరు. మీతో యుద్ధము చేయు కల్దీయులు దండువారందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుట నుండి వెళ్ళిపోగా ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యొద్ద భాగము తీసుకొనుటకై యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఇరియా అను కావలివారి అధిపతి అక్కడ ఉండెను. అతడు హనన్య కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని, నీవు కల్దీయులలో చేరబోచున్నావని చెప్పగా, ఇర్మియా, అది అబద్ధము, నేను కల్దీయులలో చేరబోవట లేదనెను. అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇర్మియాను పట్టుకొని అధిపతుల యొద్దకు తీసుకొని వచ్చెను. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము బందీగృహంగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి. ఇర్మియా చెరసాల గోతిలో వెయ్యబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి అతని తన ఇంటికి పిలిపించి, యెహోవా యొద్ద నుండి ఏ మాటైనా వచ్చునేమో అని అడగగా, ఇర్మియా, నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడేదమని మాట వచ్చిననెను. మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్లనెను, నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి? బబులోను రాజు మీ మీదకైనను ఈ దేశం మీదకైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు? రాజా, నా ఏలినవాడ, చిత్తగించి వినుము. చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము. నేను అక్కడ చనిపోకుండానట్లు లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకము. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చిరి. ఇట్లా జరగగా ఇర్మియా బందీగృహశాలలో నివసించెను. ఇంతటితో ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించునుగాక. ఆమెన్.